మిత్రమ్స్ వనకం అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇండియాలో శివరాత్రి అయిపోయి ఉంటుంది. ఇక్కడ శివరాత్రి ఆల్మోస్ట్ వస్తుంది. మాకైతే ఇప్పుడు 6:37 అవుతుంది. నైట్ 11:30 to 12 o'clock చేసే పూజ లైక్ లింగోద్భవ పూజని నేను చాలా మెయిన్గా చేసుకుందాం అనుకుంటున్నాను. సో పూజ అయిపోయాకే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. నేనైతే ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఫాస్టింగ్ కావాల్సినవి అండ్ దేవుడు నైవేద్యం కావాల్సినవి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. నేను మా ఆయన్ని కూడా హెల్ప్ అడిగాను. సో హీ ఈజ్ ఆల్సో హెల్పింగ్ మీ. దీనికి కావాల్సిన షాపింగ్ అయితే మాకు నిన్ననే స్టార్ట్ అయిపోయింది. వ్యాలంటైన్స్ డే షాపింగ్తో పాటు ఇది కూడా చేసుకున్నాము. జిమ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇండియన్ స్టోర్కి వెళ్ళి బిల్వ పత్రాలు అవి తీసేసుకొని అక్కడ నుంచి కాస్కోకి వెళ్ళి ఈ క్యూట్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి. ఇవాళ ప్లాన్ అయితే మంచిగా ఇంట్లో అభిషేకం చేసుకొని ఆ తర్వాత రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయి వచ్చి కాసేపు వెయిట్ చేస్తే ఇంకా లింగోద్భవ పూజ చేసుకొని నైట్ నేనైతే 12 o'clock చేసుకుందాం అనుకుంటున్నాను అండి. అది చాలా ఆస్పీషియస్ టైం అంట. అంటే శివునికి చాలా దగ్గర అవ్వడానికి దట్ ఈస్ ద విండో. లైక్ 1 hour చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఆ ఛాన్స్ అయితే నేను మిస్ చేసుకోను. సో ఆ టైంలో చేసుకుందాం అనుకుంటున్నాను. ఇండియాలో లాస్ట్ 2 years కూడా చేసుకున్నాను. ఎందుకో ఇవాళ ఇండియాని కొంచెం ఎక్స్ట్రా మిస్ అవుతున్నాను. అంటే టెంపుల్స్కి వెళ్ళడము, ఆ హడావిడి. మా సైడ్ అయితే నైట్ భరతనాట్యము, పూజలు, కథలు అన్నీ ఉంటాయి. అండ్ అత్తమ్మ వాళ్ళు కూడా లింగోద్భవ పూజకు వెళ్ళారు. నేను వీడియో కాల్స్లో చూశాను. సో నాకు చాలా మిస్ అయినట్టు అనిపించింది. అందుకే మంచిగా ప్లాన్ చేసుకొని అన్నీ చేసుకోవాలని ఇవాళ అనుకుంటున్నాను. ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవడమే. నేను నైవేద్యము, అభిషేకం సామాన్లు అన్నీ పూజ రూమ్కి చేర్చేసి మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటున్నాను. ఆల్సో ఇవాళ నైట్ 12 AM పూజ టైంలో ఓం నమః శివాయ 108 times చెప్పుకోవాలనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ప్రదోషకాల పూజ. ఇంట్లో పూజ అయితే చాలా బాగా అయింది. ఇంకా మేము గుడికి స్టార్ట్ అవ్వాలి. వెళ్ళి రెడీ అయ్యి స్టార్ట్ అవుతాం. టెంపుల్ అయితే చాలా రష్ ఉన్నిందండి. అసలు కార్ ఆపుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అక్కడ మంచిగా ఇట్లా శివుని నామం పెట్టారు. అండ్ ఆల్సో కింద అయితే ఏర్పాటు చేశారు రష్ ఎక్కువ ఉంది కాబట్టి, సో దట్ మనం పాలు స్వామికి అభిషేకం చేసుకోవచ్చని మేము అది కూడా చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. అసలు కొంచెం ఇండియా వైబ్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. టెంపుల్కి వెళ్ళి చాలా ప్లెసెంట్గా అనిపించింది. ఇంటికైతే తిరిగి వచ్చేస్తున్నాము. వచ్చాక నేను నైట్ నా 12 AM చేసుకోవాలనుకున్న లింగోద్భవ పూజ అయితే చేసేసుకుంటున్నాను. పంచామృతంతో అభిషేకము, బిల్వాలతో బిల్వాష్టకము అండ్ 108 times ఓం నమః శివాయ చెప్పుకొని డేని చాలా బ్లెస్డ్గా ప్లెసెంట్గా కంప్లీట్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అండ్ బ్లెస్డ్గా అనిపించిందండి. మా డే అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఆ మహాశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇప్పటికీ బాయ్ బాయ్.